వరంగల్ కార్పొరేషన్ కు పోలింగ్ ముగిసింది. అయితే 5 గంటల కంటే ముందుగా పోలింగ్ సెంటర్లకు చేరుకున్న ఓటర్లను అనుమతిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవరాల్ గా కార్పొరేషన్ లో ఓటింగ్ సరళి ఎలా కొనసాగింది, అలాగే ఓటింగ్ శాతం ఎంత నమోదైంది? మొత్తం ఓవరాల్గా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉదయం నుంచి కూడా పోలింగ్ శాతం మందకోడిగానే ప్రారంభమైంది. మందకోడిగా ప్రారంభమైన వరంగల్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చివరిదాకా ఊపందుకొని పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే తొలి 2 గంటల నుంచి కూడా చాలా మందకోడిగానే పోలింగ్ శాతం నమోదవుతూ వస్తుంది. చివరగా 5 గంటల వరకు కేవలం 58.60 మేర మాత్రమే పోలింగ్ శాతం నమోదైనట్టు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అంటే గత 3 గంటల వరకు 47% నమోదైంది. 5 గంటల వరకు 58.60% నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయింది. ఈవీఎం బాక్సులు కానీ తర్వాత మిగిలిన పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఆయా లెక్కింపు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఉదయం నుంచి కనుక చూసినట్టయితే గ్రేటర్ వరంగల్ హన్మకొండ కాజీపేటతో పాటు 9 విలీన గ్రామాలు ఉన్నాయి. 9 విలీన గ్రామాల్లో దాదాపు 6,44,000 మంది ఓటర్లు ఉన్నారు. తొలి 2 గంటల్లో అంటే 9 గంటల కల్లా 10.5% నమోదైంది. అంటే 67,000 మంది మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత 11 గంటల వరకు 22.60% మేర పోలింగ్ నమోదైంది. అంటే 1,45,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా 1 గంట కల్లా ఆ పోలింగ్ శాతం మరొక 10% పెరిగింది. అంటే 32% పోలింగ్ శాతం పెరిగింది 1 గంట కల్లా. అంటే దాదాపు 2,06,125 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆ తర్వాత 3 గంటల కల్లా ఆ పోలింగ్ శాతం 47.05% పెరిగింది. అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి కేవలం 10 నుంచి 11% పోలింగ్ శాతం మాత్రమే ఎక్కువగా నమోదవుతూ వస్తుంది. కాకపోతే ఇది గ్రేటర్ వరంగల్ కాబట్టి 11 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మున్సిపాలిటీకి ఎన్నికలు వచ్చాయి. ఓటర్లు చాలా ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారని అనుకున్నారు. అధికార వర్గాలు కావచ్చు, ఆయా రాజకీయ పార్టీలు కావచ్చు, అదే స్థాయిలో ఓటు హక్కు వినియోగం మీద అదే స్థాయిలో ప్రచారం చేశాయి. కానీ కాకపోతే 60%, 70% అవుతుందని అన్ని వర్గాలు భావించారు. కానీ చివరిగా స్థూలంగా కనుక చూసినట్టయితే గ్రేటర్ వరంగల్ మొత్తం మీద 58 డివిజన్లు ఉన్నాయి. 58 డివిజన్లలో కేవలం 58.6% మాత్రమే నమోదున్నట్టుగా తెలుస్తుంది. అంటే తొలి 2 గంటల్లో 10%, 11 గంటల కల్లా 22%, 1 గంట కల్లా 32%, 3 గంటల కల్లా 47%, ఆ తర్వాత 58%. అంటే కేవలం ప్రతి 2 గంటలకి 10% మాత్రమే పెరుగుతూ వస్తుంది. ఇకపోతే 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 398 మంది అభ్యర్థుల్లో 58 డివిజన్లకు గాను టీఆర్ఎస్ అన్ని స్థానాలకు పోటీ చేసింది. బీజేపీ 57 స్థానాలకు పోటీ చేసింది. టీడీపీ 51 స్థానాలకు పోటీ చేసింది. కాంగ్రెస్ 49 స్థానాలకు పోటీ చేసింది. సిపిఎం, వైసీపీ, సిపిఐ, బీఎస్పీ ఉన్నప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థులు మాత్రం 154 మంది ఉన్నారు. ఇక మనం ఉదయం నుంచి చూసాం పోలింగ్ సరళి తర్వాత మిగిలిన రాజకీయ పార్టీల విశ్లేషణ విషయానికి వస్తే పోలింగ్ సరళి పట్టి కొన్ని రాజకీయ పార్టీలో ధీమా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో మాత్రం దాదాపు 50కి పైగా స్థానాలు గెలుచుకుంటామనే ధీమాతో ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ప్రచారాలు కావచ్చు, తర్వాత మిగిలిన అన్ని వ్యవహారాలు కూడా అధికార పార్టీ కాస్త అడ్వాన్స్గా ఉందని చెప్పొచ్చు. పోలింగ్ శాతం మొదటి నుంచి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఆయా డివిజన్లలో తామే కొంత పర్ఫార్మెన్స్ చూపుతాము అనే ఒక కాన్ఫిడెన్స్తో ఉంది. ఆ తర్వాత దాదాపు 10 డివిజన్లలో ఇండిపెండెంట్ల హవా కొనసాగింది. అంటే 45 నుంచి 50 డివిజన్లలో టీఆర్ఎస్ ఆధిక్యత కనబరిచిన దాదాపు 10 నుంచి 12 డివిజన్లో మాత్రం ఇండిపెండెంట్ కానీ కాంగ్రెస్ కానీ కొంత ఆధిక్యత కనబరిచే అవకాశం ఉంది. మొత్తానికి 9వ తారీఖు ఓట్ల లెక్కింపు ప్రక్రియ రోజు అన్ని వివరాలు అందించవచ్చు. ఓటు హైదరాబాద్ స్టూడియో.